నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో యాదవ కుల పోరాట సమితి పిలుపు మేరకు హైదరాబాద్లో ఇందిరా పార్కులో జరగబోయే యాదవ గర్జన సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇడమోని మల్లేష్ యాదవ్ పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మన యాదవ హక్కులు మనం సాధించుకుందామని, యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎస్ఎన్టీ రిజర్వేషన్ పునరుద్ధరణ చేయాలన్నారు। అన్ని రాజకీయ పార్టీలు జనాభా ప్రకారం 25 ఎమ్మెల్యే, 7 ఎంపీ, ఎమ్మెల్సీ మరియు కార్పొరేషన్ చైర్మన్ నామినేటెడ్ పోస్టులు కల్పించాలంటూ వారు డిమాండ్లను మీడియా ముఖంగా తెలియపరిచారు। ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు కుందేళ్ల శంకర్ యాదవ్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు బోడ శేఖర్ యాదవ్, గౌరవ పెద్దలు ఇడమూని పెద్ద కాసన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు। నా పేరు మల్లేష్ యాదవ్, యాదవ కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని। రేపు ఆగస్టు 8వ తారీఖు యాదవ గర్జనకు యాదవులు అతి పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క యాదవ గర్జనను దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడికి యాదవుల కోసం వచ్చి జిల్లా అధ్యక్షుడు కుందేళ్ల శంకర్ యాదవ్, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు బోడ శేఖర్ యాదవ్, అదేవిధంగా ఇడమన్ కాశన్న యాదవ్, అదేవిధంగా జల్లోల రాజు యాదవ్, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం। రేపు మన చట్టసభలకు వినపడేటట్టు చేయాలంటే ఈ యొక్క మన యాదవ జాతిని రేపు ఎంత పెద్ద సంఖ్యలో తీసుకుపోతే అంత మంచిదని కోరుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము। యాదవులు పెద్ద సంఖ్యలో 1 కోటి జనాభా ఉన్న యాదవులకు 22 సీట్లు ఎమ్మెల్యేలు, 4 ఎంపీ సీట్లు, 7 రాజ్యసభ సీట్లు కల్పించాలని మా యొక్క డిమాండు। అదేవిధంగా కార్పొరేషన్ కావాలని చెప్పి రెండోది డిమాండు। మూడో డిమాండు యాదవ రెండో గొర్రెల పంపిణీ దాన్ని ఎమ్మడే అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము। ఈ యొక్క అందరికీ నమస్కారం। ఈరోజు నా పేరు కుందేళ్ల శంకర్ యాదవ్, యాదవ కుల పోరాట సమితి నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు। అయితే ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। మరి రేపు 8 తారీఖు ఆగస్ట్ యాదవ గర్జన హైదరాబాద్ కేంద్రంలో ఇందిరా పార్కులో జరిగే గర్జనను విజయవంతం చేయాలని ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది। కావున మా యాదవులు ఆర్థికంగా వెనక్కి నెట్టబడడం జరిగింది కాబట్టి మాకు ఆర్థిక వాటా మరియు సీట్ల వాటా మరి తక్షణమే ఈ ప్రభుత్వం అదేవిధంగా రాజకీయ పార్టీలు కల్పించాలని ఈరోజు ఇక్కడ ఈ వేదిక ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది। కావున మరి మాకు రానున్న ఎన్నికల్లో మరి 22 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలి అన్ని రాజకీయ పార్టీలు। అదేవిధంగా మా జనాభా ప్రాతిపాదికన మరి అదేవిధంగా రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మా యాదవులకు యాదవ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। మరి అదేవిధంగా గతంలో ఉన్న ఎస్ఎన్టీ రిజర్వేషన్ సెమీ నోమాడిక్ ట్రైబ్స్ సంచార జాతులం మేము కాబట్టి అది గతంలో ఉన్న ఎస్ఎన్టీ రిజర్వేషన్